అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నేను దిల్ రాజు గారు ఉన్నాం కదా, ఎలా ఉన్నాయి క్యామియోలు? అదే హరిశంకర్ గారు అంటే ఓకే లాలా ఎంజాయ్ చేశారా? నేను చెప్పాను కదా, నేను ప్రెస్ ముందు ఈ సినిమాకి ప్రెస్ ముందుకు వచ్చినప్పుడల్లా అదే చెప్తూ వచ్చా. ఇవాళ చాలామంది ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ యూఎస్లో షో అయినప్పుడు ఫ్లో లేదు, కొంచెం అతుకులుగా ఉంది, సీన్ల కోసం ఆమె కథ రాసినట్టుంది, ఇది అది నేనే చెప్పాను కదా. అదేదో పెద్ద సైంటిస్ట్లో మీరు కనుక్కున్నట్టు చెప్తారండి మళ్ళీ ట్విట్టర్లో. అదేదో మళ్ళీ ఎందుకు, నేనే కదా అందరికి చెప్తూనే వచ్చాను కదా. నేనేదో అద్భుతంగా సాగర సంగమం తీసానని నేను చెప్పలేదు కదా. ఒక కామెడీ ఫిలిం, సిల్లీ ఫిలిమే తీసాము. వన్ లైన్ అనుదీప్ స్టైల్ వన్ లైనర్స్తోనే చెప్పాము మేము కూడా. ధైర్యం ఏంటంటే, ఇప్పుడు అనుదీప్ లాంటి వాడితో సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడూ ఆ రిస్క్ ఉంటుంది. ఆమె కుదిరిన రోజు ఎంత పెద్దగా కుదిరితే అంత పెద్దగా కుదురుతుంది. అప్పుడప్పుడు మిక్స్డ్ వస్తుంది. దానికి ఏం చేస్తాము, ఏదైనా రిసీవ్ చేసుకుంటామే కదా. మనం ఇలా అని అలా అని ప్రతిదీ కరెక్ట్గా మనం అనుకున్నట్టు జరుగుతుందని కాదు కదా. అంతే. నేను కొంచెం డివైడ్ ఉంటుంది, ఎందుకంటే రివ్యూవర్స్కి ఇలా నచ్చే సినిమా తీస్తానని నేను డెఫినెట్గా అనుకోవాలి. ఎందుకంటే అంటే ఒక సినిమా కావాల్సిన గ్రామర్ అయితే లేదు, అది లేదని తెలిసి తీసాము, అదైతే లేదు. సో రివ్యూస్కి ఇలా నచ్చుతుందని అయితే అనుకోలేదు ఎప్పుడు. కానీ ఆమె రెగ్యులర్ పబ్లిక్ కూడా ఇటు కూడా ఎడిట్ ఇలా ప్యాచీగా ఉంది, ఇది అది అంటారు. అసలు ఆ ఎడిట్ ప్యాచీగా ఉండడానికి తీసుకుందే అలా బ్లాకులు కాదు, ఒక కథని ఫ్లోగా తీయలేదు సినిమాని అసలు. సో అది మరీ అంత డీప్గా టెక్నికల్గా చూశారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా, మీ అందరికి వచ్చి నవ్వుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా మాక్సిమం నవ్విస్తానికి ట్రై చేసి నవ్విస్తాడు, అది దీపనే చెప్పాను నేను. దానికి ఎంతవరకు ఆమెను సాటిస్ఫై చేయగలిగాం లేదో చూసుకోవాలి అంతే. ఇంకా ఈ సినిమాల వరకు కొన్ని సినిమాలు అంతే కదా. అది నిన్న కూడా చెప్పాం కదా. అంటే జనరల్గా అంటే కొంచెం అలా డివైడ్కి సినిమా మీద సినిమా ఎప్పుడూ ఆ రిస్క్ ఉంటుందేమో, సినిమా మీద సినిమా తీస్తే ఎప్పుడూ ఆ రిస్క్ ఉంటుందేమో. కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, సరే కొంచెము ఆమె కథ ఇటు గురించి డిస్కస్ చేస్తున్నారు అన్నీ ఓకే, కానీ ఇప్పుడు కూడా నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్లో మదర్ ఎమోషన్ బాగుంది, ఫన్ పండుతుంది. ఆమె సెకండ్ హాఫ్లో టేక్ ఆఫ్లోనే 2 బ్లాక్లు కానీ ఇది కానీ అన్నీ వర్కౌట్ అవుతున్నాయి. మీరు ఏ డౌట్ లేకుండా ఈ శివరాత్రి 2-3 రోజులు సెలవుల్లో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీ 150 రూపాయలకి అయితే న్యాయం చేస్తామని గట్టిగా అనుకుంటున్నాము. కొన్ని విషయాల్లో కొంతమందిని న్యాయం చేయలేకపోయాము, అది న్యాయం చేద్దాం అనుకుంటే ఈ సినిమా తీయలేదు. ఆడియన్స్ నవ్విస్తానికి తీసాము, అది గ్యారంటీ నవ్విస్తున్నామని అనుకుంటాం. ఖచ్చితంగా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసిరండి, డిసప్పాయింట్ అవ్వరు. నేను కూడా చెప్పే కదా ఏదో ఇంటర్వ్యూలోనే ఎక్కడో సరదాగా. ప్రొడ్యూసర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, యాక్చువల్లీ నాకు అనుదీప్ చాలా తక్కువలో సినిమా తీసి పెట్టాడు. ప్రొడ్యూసర్గా నాకు ఇది హ్యాపీ సినిమా. నా కూతురు ఇంకా లేదు కదా, అంత పెద్ద కూతురు ఉంటే అప్పుడు అవన్నీ పర్సనల్ అది చాలా జరుగుతుంది కదా. 4-40 చేయరు, కానీ అనుకున్న బడ్జెట్లో ఎప్పుడు సినిమా తీయం కదా, అది మనకున్న గొప్పతనం కదా. దానికి మనం విశ్వక్ గారు ఆ లాస్ట్ సాంగ్ అంటే సినిమా అంతా ఒక లుక్ లో ఉన్నారు, ఆ సాంగ్ లో మాత్రం అంటే లాస్ట్ లో షూట్ చేసి అటాచ్ చేయడం ఇట్లనే అది మన యమదొంగ చూసి ఇన్స్పైర్ అయ్యింది. డెఫినెట్లీ డ్రీమ్ సాంగ్ కదా సార్, కొంచెం డ్రీమింగ్ ఉన్న అట్లా. మీ కాంపౌండ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని డైరెక్టర్ని ఆర్టిస్ట్ అందరినీ వాడేశారు ఏంటి? కళ్యాణ్ సినిమాల్లో అనుదీప్ సినిమాల్లో కళ్యాణ్ ఆళ్ళ అది అంతా కామన్ కదా. అది ప్లస్ మావాడికి ఇప్పుడు కొంచెం యాక్టింగ్ గొల వచ్చేసింది బాగా కళ్యాణ్కి. సో ఎపిక్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు కళ్యాణ్. లేదు అసలు నేను ఇది కూడా చేయను అంటే అనుదీప్ ఫోర్స్ చేసి మరి, ఎందుకంటే ప్రొడ్యూసర్లు దిల్ రాజు గారితో పాటు మళ్ళీ ఇంక మీ ఆన్బై కానీ అవును అవును నేను చెప్పాను కదా, ఆమె తను పర్ఫామ్ బాగా చేస్తుంది, ఆమె ఫారెన్ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ కూతురు లాగా కనపడాలి అని చెప్పి అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది. డ్రాగన్ చూడగానే తీసుకున్న డెసిషన్ అది. ఇదే వచ్చింది సినిమా అని ఒక డైరెక్టర్ గా మీ కన్విక్షన్ ఏంటి, ఇలాంటి సినిమా అని జనాలు ఎలా మెప్పించుదాం? అదే అండి, ఒక
ఇంతకుముందు ఆయన అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాము, కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటట్టు. సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేదే మా అల్టిమేట్ గోల్ అనమాట. అంతే. ఈ డైరెక్టర్స్ ఫుడ్ కోసం కర్రీ పాయింట్ కోసం ఎగబట్టడం అనేది నిజంగా ఉందండి ఇండస్ట్రీ. అంటే ఒక 10 years బ్యాక్ ఉండేది కదా, మేబీ కొంచెం ఫన్ వస్తుందని ఆ టైంలో అట్లా పెట్టింది అది. ఇప్పుడు గలీజ్ అన్న పదం బాగా వాడారు, దాని రోల్ ఎక్కువ అవుతుంది కదా, దాన్ని మీరు రిపేర్ అయ్యే పెట్టుకున్నారు. అంతే. గలీజ్ అనే పదం ఆ. ఇంకా మీ సినిమా పైన కూడా వచ్చే ఛాన్స్ తెలుసు అండి, తెలుసు. మనం తమ్ముళ్ళే అది వస్తుందని తెలుసు నాకు. తెలుసు రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు. బట్ నాకు అనిపించిన సీన్లో అది కుదురుతుందని పెట్టాను. అవునవును అంతే. అంటే క్యారెక్టర్ ఏం మాట్లాడుతుందో దానికి తగ్గట్టే చేసింది అంతే. ఓన్లీ వన్ లైనర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది డైరెక్టర్గా మీకున్న లైనర్స్ బాగున్నాయి. అవును. మిగతా ఎలిమెంట్స్ మిస్ అవుతుంది కదా అనిపించలేదా? అట్లేం ఉండదండి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇవి ఎక్కువ అయ్యేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే.